మీరు ఆఫీసర్స్ అందరినీ మీ గుప్పెట్లో పెట్టుకున్నాను కదా వాళ్ళ అభియోగం కాదు సార్. సగం మంది సగం ఏంటంటే 80% మీకోసం పనిచేస్తున్నారు. ఇదేంటి సార్ వాళ్ళు చేస్తున్న అభియోగం సార్? వాళ్ళకి ఓట్లు వేసింది వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు, సీట్లు వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. మీరే చెప్పారు కదా ఉద్యోగులు అస్తలు అందరూ వ్యతిరేకించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, గంప గుర్తుగా కూటమికి వేశారని. మరి మా వాళ్ళు ఎట్టుంటారు 80% మంది? వాళ్ళు చెప్పడానికి దానికో దీనికో కన్ఫైన్ అయ్యి మాట్లాడాలి కదా. ఉద్యోగస్తులందరూ మా వాళ్ళు అయితే మరి మాకు ఓట్లన్నీ మాకు పడే కదా. సో వాళ్ళు ఏంటంటే ఏదో ఒక విమర్శ చేయాలి, దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదో సవాలు విసురుతున్నా రీసౌండ్, నేను సవాలు విసురుతున్నా నారా లోకేష్ మాట అన్నారు. లీగల్ యాక్షన్ ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. సమయం లేదు మిత్రమా, ఆయన సమయం లేదు మిత్రమా, నాలుగేళ్ళ సమయం న్యాయ సమరమా తెలుసుకోండి అన్నారు. 4 ఏళ్ళ సమయం ఉంది, లీగల్ గా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. మీలాంటి తప్పుడు కేసులకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేటు బయట ఉండేటటువంటి కుక్క కూడా భయపడదు. సో మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, దానికి సిద్ధంగానే ఉన్నాం. ఇప్పటికే కొన్ని వేల మంది మీద కేసులు పెట్టారు, మీ కేసులకి ఎవడే భయపడ్డావు. చూడండి ఆయన ఇలా పీడిఎస్ గుర్తుండేది, ఇలా పీడికలు బిగించి మరీ చూపిస్తున్నారు. గెట్ రెడీ. మేము కూడా రెడీగానే ఉన్నాం. మీలాంటి మీ రెడ్ బుక్ లో మీరు పెట్టే కేసులకి ఎవడో భయపడేవాడు ఇక్కడ ఎవడు లేడు. మహా అయితే 14 రోజులు, ఇంకో మహా అయితే ఇంకో 14 రోజులు, లేకపోతే ఇంకో 14 రోజులు. 14 రోజుల తర్వాత రిమాండ్ వస్తుంది కదా. మేమే నిన్నేమైనా బూతులు తిట్టామా కేసు పెట్టడానికి? మరి నువ్వు చేసిన తప్పుడు ప్రచారానికి నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? 14 లక్షల కోట్లు అప్పన్నావు కదా, మరి 14 సార్లు అన్నా నీ మీద కేసులు పెట్టాలి కదా. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి మీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేతనైతే మీరు పెట్టండి సార్, పెట్టి తీసుకోమండి. నాటికి కూడా మేము కేసులు ఇస్తాం, ఎఫ్ఐఆర్లు కట్టమండి. మరి వాళ్ళు కట్టరు, మీరు కోర్టు వెళ్ళాల్సిందే. మరి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం కదా. మీరు తప్పుడు కేసులు పెడతా అంటే మీరు అన్న వ్యాఖ్యలనే మరి మేము కూడా ఉటకరిస్తాం. మీరేమన్నారు? 2,000 రూపాయలు కట్ చేస్తున్నాడు సైకో అన్నారు కదా. మేము అంటలా మిమ్మల్ని ఆ మాటలు మరి మీకు కూడా తగులుతాయి అని అడుగుతున్నాం. ఎందుకంటే మీరు కూడా 2,000 కట్ చేశారు కాబట్టి. మొన్నటికి మనం అసెంబ్లీలో కూడా మీరేం చెప్పారు? 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 2,000 చొప్పున ఎందుకు కట్ చేశారు? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ప్రశ్నిస్తే 2,000 ఎందుకు కట్ చేశారంటే మీరు కేసులు పెడతారా? 2,000 ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయంటే కేసులు పెడతారా? మరి మీరు సైకో అని 1,00,000 కోట్లు నొక్కేశాడని ఇష్టం వచ్చినట్టు కారు కోతలు కూర్చున్నప్పుడు మరి మిమ్మల్ని ఎన్నిసార్లు లీగల్గా మిమ్మల్ని యాక్షన్ తీసుకోవాలి నారా లోకేష్ గారు? మరి మీ అంతా మేము ఇస్తాం కంప్లైంట్, నేను ఇస్తా. మరి ఎఫ్ఐఆర్ కట్టి మిమ్మల్ని కూడా విచారణకు పిలుస్తారా? మీరు నీతిగా నిజాయితీగా పనిచేసేవాళ్ళు అయితే మీలో 1% అన్న నిజాయితీ ఉంటే మరి మీరు అన్న మాటలకు మేము కూడా కేసులు పెడతాం. మరి మీరు కూడా ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి పోలీసులకు ఆదేశిస్తారా? సో ఇలా కాకుండా ఊరికి ఏదో విమర్శ చేయాలనుకుంటే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, అనిత గారు ఒకసారి చూడండి.